మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. అందరికీ నమస్కారం. మన కనిగిరి నియోజకవర్గం కోవిలంపాడు మిట్టపాలెం గ్రామంలో వేయించేసి ఉన్న శ్రీ నారాయణ స్వామి వారి దేవస్థానంలో రేపు 21వ తారీఖు అనగా బుధవారం నాడు ఎంతో ప్రతిష్టాత్మకంగా జరగబో శివరాత్రి మహోత్సవ కార్యక్రమానికి ఏర్పాట్లు ఒకసారి అందరితో కూడా చర్చిద్దామని చెప్పి మన సిఐ గారి సూచనల మేరకు ఇవాళ ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. అయితే ఇక్కడికి వచ్చేటువంటి భక్తులకి కూడా దేవస్థానాన్ని సందర్శించి భక్తులకి ఎలాంటి అసౌకర్యం లేకుండా వచ్చే ప్రతి భక్తులు కూడా హ్యాపీగా దర్శనం చేసుకుని బయటికి వెళ్ళడానికి పార్కింగ్ దగ్గర నుంచి తీర్థ ప్రసాదాలు ఇచ్చే ప్లేసుల వరకు కూడా ఆయన ప్రత్యక్షంగా కొన్ని సూచనలు ఇవ్వడం జరిగింది. ఇటువంటి దేవాలయం ఎండాకాలం కాబట్టి టెంట్లు అవి ఏర్పాటు చేయడం, వాటర్ ఫెసిలిటీస్ కానీ అట్లాగే పబ్లిక్ టాయిలెట్స్ కానీ పార్కింగ్ విషయంలో కూడా కొన్ని సూచనలు చేయడం జరిగింది. అవి మేము పాము సిఐ గారితో ఎస్ఐ గారితో కూడా చర్చించాము. ఇంకా ఏమన్నా ఉంటే కూడా ఒకసారి మీ సలహాలు సంప్రదింపుల కోసం ఇవాళ ఈ కార్యక్రమం ఏర్పాటు చేసాం. రేపు రాబోయే శివరాత్రికి ఎంతమంది జనం వచ్చినా సరే గండ దీపాలతో కూడా ఇబ్బంది లేకుండా ఉండడానికి లోపల కూడా ఎంతో ప్లేస్ కవరేజ్ చేయడం జరిగింది. ఇవన్నీ కూడా సరదాగా చర్చించి శివరాత్రికి వచ్చేటువంటి భక్తులకి ఎలాంటి అసౌకర్యం లేకుండా వచ్చే ప్రతి భక్తులు హ్యాపీగా దర్శనం చేసుకుని స్వామివారి తీర్థ ప్రసాదాలు తీసుకెళ్లాలని కోరుకుంటున్నాను. అందరూ ఒకటే సార్, స్వామివారికి అందరూ ఒకటే. ఈవెన్ నేను వచ్చినా కానీ అంటే ఎమ్మెల్యే గారు వచ్చినా కానీ నేను ఎక్కడో నా వెహికల్ ఆపేసి నేను నడుచుకుంటూ వెళ్ళమన్నా కానీ నాకు సాధారణ వెళ్ళాను, నాకు అభ్యంతరం లేదు. అది మా వాడు కూడా సేమ్ పాటించాలి. అది ఎవరైనా సెకండ్ క్యాడర్ లీడర్స్ కానీ లేకపోతే ఇంకొక మా ఎంప్లాయీస్ కానీ మా వాడు కూడా పోలీసులు కానీ లేకపోతే రెవెన్యూ వాళ్ళని లేకపోతే ఎన్విరాన్మెంట్ వెళ్ళకుండా ఒక సిస్టమ్ దానికి ఒక సపరేట్ గా ఒక ఎన్క్లోజర్ లాగా ఇద్దామనే కాన్సెప్ట్ ఉన్నప్పుడు అంటే దానికి ఈ విధంగా కూడా ఇంప్లిమెంట్ చేయడం కరెక్ట్. సో రేపు భైరవపంలో కూడా ఆటోలో ఇక్కడ భైరవపంలో కూడా ఎట్లా పడితే అట్లాగా 9 వరకు మన వాళ్ళు ఎవరు రావాలనుకుంటే మన చూసే వాళ్ళందరూ అర్థం చేసుకోండి, కోఆపరేట్ చేయండి. చూడండి వాళ్ళు ఏంటంటే మీరు వచ్చిన తర్వాత మీరు కూడా చెప్పాల్సింది ఏంటంటే వెళ్ళిపోమని చెప్పండి. మేము జస్ట్ వాళ్ళతో వెళ్ళిపోతారు, గంట దీపాలు మాత్రమే ఉంటాయి. ఆ రోజు ఎట్టి పరిస్థితుల్లో ఎవరు ఎలా చేయండి. ఏదైనా కొన్ని కొద్దిగా పోలీసుతో ఇంకొక రకంగా బిహేవ్ చేసి మాతో ఆర్గ్యుమెంట్ చేసి మాతో స్ట్రైట్ యాక్షన్ దాంట్లో వేరే ములాజా కూడా లేదు. స్ట్రైట్ యాక్షన్ మా విధులకు ఆటంకం కల్పించాల్సిన ఆటంకం కల్పించదు. అనవసరంగా మీరు ఇబ్బంది పడండి. స్ట్రైట్ ఏదైనా ఆర్గ్యుమెంట్ చేసి చెప్తే అర్థం చేసి వెళ్ళిపోండి. ఆర్గ్యుమెంట్ చేసి ఏదో మేము వెళ్ళాలి లోపలికి అది ఇది అని చెప్తే మీరు ఏదైనా ఉంటే 10 గంటలలోపు ఆ స్వామివారి ఆ కార్యక్రమం గంట దీపాల కార్యక్రమం ముందు గంట ముందు దర్శనాలు వదులుతారు. ఆ టైంలో దర్శనాలు చేసుకోండి. అదే రకంగా అయిపోయిన తర్వాత దర్శనాలు చేసుకోండి. కానీ ఆ టైంలో మాత్రం ఎందుకంటే ఆడవాళ్ళు చాలా పవిత్రంగా చాలా పవిత్రంగా వాళ్ళు ఉదయం నుంచి ఏం తినకుండా ఉంటారు, నేర్చుకుంటారు. మనం ఇది ఉందనుకోండి, వాళ్ళకి రాగారనుకోండి, ఒక్క స్టెప్ ఆగినా కానీ వాళ్ళకి ఇబ్బంది. కళ్ళు తిరిగి పడిపోవడం, దీపాలు ఏదైనా కింద పడటం, ఏదో ఆడవాళ్ళకి జుట్టు విరమోసుకుంటారు, కొంతమంది చీరలు ఉంటాయి. ఏదో చిన్న జరిగింది అనుకోండి చాలా ప్రమాదం. మనందరూ కోఆపరేట్ చేయాలి, ఆ రోజు సహకరించండి. దాని తర్వాత మరీ ముఖ్యంగా మేము చెప్పేది ఏంటంటే బంగారాభరణాలు వేసుకొని రావాలి. అంతమంది కాంగ్రిగేషన్లో ఎవడు ఎట్లాంటి తెలియదు, దొంగలు కూడా తిరిగే అవకాశం ఉంది. మీరేంటంటే ఈ బంగారాభరణాలు ఇవన్నీ 100% మీకు ఆడవాళ్ళకే దాని మీద ఒక ఇష్టత ఎక్కువ ఉంటుంది. కానీ ఆ రోజు కాంగ్రిగేషన్ ఉన్న రోజు ప్రైవేట్ ఫంక్షన్స్ నో ప్రాబ్లం, కానీ ఇది ఓపెన్ ఫంక్షన్. తిరునాళ్ళలో దాదాపు ఇక్కడ 25,000 ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. 25,000 ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. అంతమందిలో మీ విలువైన వస్తువులు పోయినాయి అనుకోండి, ఎట్లా జరిగిందో ఏమో మాకే తెలియదు. తర్వాత మేము దాని మీద ఎంక్వైరీలు, దాని మీద ఇన్వెస్టిగేషన్లు, ఎంత హెడేక్. అందుకని ముందే మీ విలువైన కానీ అట్లాగే కార్లలో విలువైన వస్తువులు పెట్టద్దు. ఇళ్ల దగ్గర పెట్టుకోండి, మీ బంధువులు ఎవరు పెట్టుకోండి. కార్లలో పెట్టి అక్కడ పార్కింగ్ లో ఎవడో వచ్చేసి కార్ డోర్ బ్రేక్ చేయడము, లోపల తీసుకెళ్ళటము, ఇవన్నీ జరుగుతుంది. సెల్ ఫోన్ జాగ్రత్త పెట్టుకోవాలి. ఇవన్నీ కూడా మీరు దయచేసి కోఆపరేట్ చేయండి. ఖచ్చితంగా స్వామివారి కార్యక్రమాన్ని మనం అందరం కూడా సక్సెస్ఫుల్ కంప్లీట్ చేద్దాము. ఇక్కడ దేవస్థానంలో వాళ్ళకి అకామిడేట్ జరుగుతూ ఉంది. అట్లాగే వాటర్ ఫెసిలిటీస్ కూడా మొన్న లోకల్లో ఉన్నటువంటి వాళ్ళతో చైర్మన్ గారు మేము మాట్లాడి వాటర్ ఫెసిలిటీ కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా ఈసారి, ఎందుకంటే బాగా ఎండాకాలంగా చేసాము. అట్లాగే ఇప్పుడు ఎక్కడైతే మనం మొత్తం కూడా క్లీనింగ్ చేయడం జరిగిందో ఎలాంటి ఇబ్బంది లేకుండా ఎండకి టెంట్కి అవి కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అట్లనే దేవాదాయ శాఖ తరఫు నుంచి అన్నదానం జరుగుతుంది. ఇంకా 2-3 చోట్ల నుంచి కూడా కొంతమంది భక్తులు అన్నప్రసాదం చేస్తూనే ఉన్నారు. కాబట్టి ఈవినింగ్ 4 దాకా కూడా
ఎవరు వచ్చినా ఎంతమంది వచ్చినా అన్నదానానికి ఎలాంటి ఇబ్బంది లేకుండా కూడా ఏర్పాట్లు చేసాము. అట్లానే సార్ వాళ్ళ ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం పార్కింగ్ లో కూడా మాకు పోయినసారి కూడా కొంచెం ఎలక్ట్రిసిటీ వాళ్ళను రిక్వెస్ట్ చేయడం జరిగింది. సపరేట్ ట్రాన్స్ఫార్మర్ పెట్టమని, సపరేట్ అంతా ప్యాకేజ్ పెట్టమని కూడా చేయడం జరిగింది. సో దేవాదాయ శాఖ నుంచి ప్రతి వాటర్ ఫెసిలిటీ క్యూ లైన్ లో అవసరమైతే పాలు కూడా పిల్లలకి వృద్ధులకి పాలు కూడా క్యూ లైన్ లో కనుక హెవీ క్రౌడ్ ఉంటే ఏర్పాటు చేయడం జరగడానికి మన చైర్మన్ గారు కూడా మాట్లాడున్నారు. వాటర్ సప్లై అయితే మాత్రం క్యూ లైన్ లో నిరంతరం జరుగుతూనే ఉంటుంది, దాంట్లో ఏమి ఇబ్బంది ఉండదు. అలాగే పొద్దున్నే స్వామివారికి జరిగేటువంటి కైంకర్యాలు, హోమాలు కానీ, మధ్యాహ్నం నివేదనలు కానీ అవన్నీ కూడా యథావిధిగా శివరాత్రి రోజు జరుగుతాయి.